అందరికీ నమస్కారం. స్వయంగా చేసేది ఏ కార్యమైనా శ్రద్ధగా చేస్తే సంతృప్తిని కలిగిస్తుంది. దానికి కృషి తోడైతే ఫలితం అత్యద్భుతంగా ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుంచి ఈరోజు మనం 15వ కథను చెప్పుకుందాం. కథ పేరు ముసలివాడు మూగవాడు. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు. అతను రోజు రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు మొద్దు మీద కూర్చొని ఆడుకునేవాడు. ఒక మూగవాడు రోజూ వచ్చి ఆ ముసలివాడు కూర్చున్న మొద్దు వైపు చూసి వెళ్ళేవాడు. కానీ ఆ ముసలి వ్యక్తికి తాను చెప్పే విషయం అర్థమయ్యేదే కాదు. భిక్షం అడిగితే మొద్దు వైపు చూపించి వెళ్ళేవాడు. ఒకరోజు ఆ ముసలి వ్యక్తికి కోపం వచ్చి ఆ మూగతనిని, "నువ్వు భిక్షం ఇవ్వకుంటే వెళ్ళిపో, అంతేకాని రోజూ ఇలా ఆ మొద్దు వైపు చూపించకు" అని అంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రోడ్డు వెడల్పు చేయాలని అధికారులు అక్కడికి వచ్చి ఆ మొద్దుని తీసివేయాలని చెప్తారు. అప్పుడు గ్రామస్తులందరూ అక్కడికి వచ్చి, "ఆ మొద్దు పైన కూర్చునేది నువ్వే కాబట్టి ఆ మొద్దుని నీవే తీసేయాలని" బెదిరిస్తారు. భయపడ్డ ముసలి వ్యక్తి ఈరోజు రాత్రికి ఎలాగైనా ఆ మొద్దుని తీసేయాలని నిర్ణయించుకుంటాడు. రాత్రికి గడ్డపార తెచ్చి మొద్దుని తవ్వి తీసేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది పెద్దది కావడంతో అతనికి చాలా కష్టం అవుతుంది. చెమటలు కారుతున్నాయి. అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా తవ్వుతూనే ఉంటాడు. అలా కొంతసేపు తవ్వాక మొద్దు నుండి శబ్దం వస్తుంది. తవ్వి చూస్తే గుప్తనిధి. అంతే, ఆ ముసలివాడు చాలా సంతోషిస్తాడు. రోజు మొద్దుని చూపించే మూగ వ్యక్తికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలియజేస్తాడు. తాను కూర్చున్న మొద్దు కిందనే గుప్తనిధి ఉందని గుర్తించలేక ఇన్ని రోజులు భిక్షాటనతో కష్టపడ్డానని బాధపడతాడు. ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. ప్రతి వ్యక్తిలోనూ ఒక గొప్ప వ్యక్తిత్వం దాగి ఉంటుంది. కొన్నిసార్లు మనం గుర్తించము. ధైర్యం, కష్టపడే తత్వం, తెలివితేటలు, పట్టుదల అనేవి మనలో దాగి ఉన్న గుప్తనిధులు. మనలో ఉన్న శక్తిని గుర్తించకుండా ఒకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరో వచ్చి ఏదో చేయాలని ఆశిస్తాము. కానీ మన బలాలు మనం తెలుసుకోగలిగితే ఎవరి సహాయం కోసం ఎదురు చూడనవసరమే లేదు. స్వయం శక్తితో పైకి రావచ్చు. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. ఇప్పటి వరకు స్వయం శక్తితో మీరు సాధించిన విజయాలను రాయండి. నిస్సహాయంగా అనిపించినప్పుడు వాటిని ఒక్కసారి చదవండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి 15వ కథ సమాప్తం.